Hello all and welcome to The Modern Teacher. Welcome to Daily Dose of Vocabulary where we discuss important synonyms and antonyms and idioms and phrases. సో ప్రతిరోజు లాగే ఇవాళ కూడా ది హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్కి వాటి సినానిమ్స్ అండ్ వాటి యాంటోనిమ్స్ తెలుసుకుందాం అండ్ అలాగే కొన్ని ఈడియమ్స్ని కూడా డీల్ చేద్దాం. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వర్డ్ ఆర్సెనల్. ఆర్సెనల్ అంటే ఆయుధశాల అని అర్థం. దీనికి మీనింగ్స్ ఏంటి, దీనికి సినానిమ్స్ ఏంటి? ఆర్మరీ, వేర్ హౌస్, రిపాజిటరీ. సో వేర్ హౌస్ అండ్ రిపాజిటరీ అనేవి జనరల్ టర్మ్స్లో గూడ్స్కి కూడా వేరే గూడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఈ కంటెక్స్లో ఏంటంటే వేర్ హౌస్ ఫర్ మిలిటరీ గూడ్స్. సో మిలిటరీ వెపన్స్ని ఆర్మరీని పెట్టుకునే ప్లేస్ని ఆర్సెనల్ అంటారనమాట. సెకండ్ వర్డ్ మెర్చండైజ్. మెర్చండైజ్ అంటే సరుకులు అని అర్థం. కానీ ఏ సరుకులు? అమ్మకానికి రెడీగా ఉన్న సరుకులు. సో ఇంట్లో ఉండే సరుకులు కాదు, అమ్మకానికి రెడీగా ఉండే సరుకుల్ని మెర్చండైజ్ అంటారు. సో కమోడిటీస్, గూడ్స్ ఆర్ స్టాక్. కమోడిటీస్, గూడ్స్ ఆర్ స్టాక్. ఇది మెర్చండైజ్కి సినోనిమ్స్. థర్డ్ వర్డ్ ట్రాన్స్గ్రెషన్. ట్రాన్స్గ్రెషన్ అంటే అతిక్రమణలు అర్థం. అతిక్రమణలు. సో వైలేషన్స్, అఫెన్స్, ట్రెస్పాస్, మాల్ఫంక్షన్. వైలేషన్, అఫెన్స్, ట్రెస్పాస్, మాల్ఫంక్షన్. సో ట్రెస్పాస్ అంటే మీనింగ్ ఏంటి? ట్రెస్పాస్ అంటే ఒక ప్లేస్లోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడం, దాన్ని ట్రెస్పాస్ అంటాం. సో మీకు ఏదైనా వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని లిటిగేషన్ ఉన్న ఏరియాలో. ఏమని కనిపిస్తాయంటే ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని కనిపిస్తాయి. సో ట్రెస్పాసింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఆర్ ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని చెప్పి కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఆ ప్లేసెస్లోకి మీరు వెళ్ళకూడదు అని చెప్పి. సో ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్న ప్లేసెస్లో ఉంటాయి జనరల్గా. సో దీనికి యాంటనీమ్స్ ఏంటి? వర్చ్యూ, మొరాలిటీ, రైటియస్నెస్. వర్చ్యూ, మొరాలిటీ, రైటియస్నెస్. నెక్స్ట్ లెట్ us లుక్ ఇన్ టు ద ఫోర్త్ వర్డ్ వెరిటబుల్. వెరిటబుల్ అంటే నిజమైన. రియల్, జెన్యూన్, అథెంటిక్, కన్సుమేట్. రియల్, జెన్యూన్, అథెంటిక్, కన్సుమేట్, అన్అడల్టరేటెడ్. అన్అడల్టరేటెడ్. సో నిజమైన. దీనికి వెరిటబుల్ అనే వర్డ్కి ఇవి సినానిమ్స్. ఇప్పుడు యాంటనిమ్స్ ఏంటి? డూబియస్, అన్సర్టైన్, డౌట్ఫుల్. డూబియస్ అంటే డౌట్ఫుల్ అని అర్థం. సంథింగ్ విచ్ ఈస్ రాంగ్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ క్లియర్, అన్సర్టైన్. ఫిఫ్త్ వర్డ్ అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే సందిగ్ధత. తెలుగులో అంబిగ్విటీని సందిగ్ధత అంటారు. సో దీనికి సినానిమ్స్ ఏంటి? మిస్టరీ, మర్కినెస్, ఇన్స్క్రూటబిలిటీ, ఒపేక్నెస్. మిస్టరీ, మర్కినెస్, ఇన్స్క్రూటబిలిటీ, ఒపేక్నెస్. ఇప్పుడు ఈ టూ వర్డ్స్ కొద్దిగా కన్ఫ్యూజన్ తోటి ఉంటాయి. ఈ టూ వర్డ్స్ ఏంటో చెప్తాను. ఇన్స్క్రూటబిలిటీ అండ్ ఒపేక్నెస్. స్క్రూటినీ అనే వర్డ్ నుంచి ఈ ఇన్స్క్రూటబిలిటీ అనే వర్డ్ వచ్చింది. ఒపేక్ అనే వర్డ్ నుంచి ఈ ఒపేక్నెస్ వచ్చింది. స్క్రూటినీ అంటే చెక్ చేయడం అని అర్థం. స్క్రూటినీ అంటే చెక్ చేయడం. సో ఇక్కడ ఏమన్నాడు? ఇన్స్క్రూటినీ అని అన్నాడు. సంథింగ్ విచ్ కాన్ బి చెక్డ్. ఇన్స్క్రూటబిలిటీ అంటే. ఒపేక్నెస్ అంటే ఏంటి? ఒపేక్ అంటే అడ్డుగా ఉండడం అని అర్థం. ఆర్ విచ్ ఈజ్ నాట్ క్లియర్. ఒపేక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి విచ్ ఈజ్ నాట్ క్లియర్. సో ఒపేక్నెస్. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏంటి? క్లారిటీ, లెజిబిలిటీ, కాంప్రిహెన్సిబిలిటీ. క్లారిటీ, లెజిబిలిటీ, కాంప్రిహెన్సిబిలిటీ. ఇవి ఈ అంబిగ్విటీ అనే వర్డ్స్కి యాంటనిమ్స్. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూద్దాం. ఇవాళ కూడా సేమ్ కంటెక్స్ని కంటిన్యూ చేస్తున్నాను. బాడీ పార్ట్స్. డౌన్ ఇన్ ది మౌత్. డౌన్ ఇన్ ది మౌత్ అంటే అవుట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ టు బి సాడ్. టు బి సాడ్ అని మీనింగ్. నవేడేస్ షీ ఈజ్ డౌన్ ఇన్ ది మౌత్ యాజ్ షీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. షీ ఈజ్ సాడ్. సాడ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట డౌన్ ఇన్ ద మౌత్ అనే ఇడియంకి. సెకండ్ ఇడియం అన్ ఐ వాష్. అన్ ఐ వాష్ అంటే ఏ ప్రిటెన్స్ అని మీనింగ్. ఏ ప్రిటెన్స్ ఆర్ షామ్. షామ్ ఆర్ ప్రిటెన్స్. షామ్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ ఫుల్లీ లెజిటిమేట్. అంటే నిజమైనది కాదు అని అర్థం. ఏదో అప్పటికప్పుడు జరిగిపోయింది ఇది. సో పాకిస్తాన్స్ ప్రామిస్ అబౌట్ సీజ్ ఫైర్ ఇస్ జస్ట్ అన్ ఐ వాష్ విచ్ ఈస్ నాట్, వాళ్ళే విల్లింగ్ఫుల్గా చేసింది కాదు ఇది. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ షామ్. థర్డ్ వర్డ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే హ్యూమన్ నేచర్, జనరల్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు దీనికి మీనింగ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి?
His struggles are tragic, much more than a flesh of blood can endure. Flesh and blood can endure. His struggles are tragic. అతని స్ట్రగుల్స్ అన్నీ చాలా క్లిష్టమైనవి ఆర్ చాలా బాధాకరమైనవి. అవి నార్మల్ హ్యూమన్ బీయింగ్, నార్మల్ మనిషి తట్టుకునేలాంటివి కాదు. ఎండ్యూర్ అంటే తట్టుకోవడం. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎదుర్కొనేవి కాదు అతను ఎదుర్కొనే కష్టాలు. సో ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే హ్యూమన్ నేచర్ అని అర్థం. ఫోర్త్ ఇడియం గ్రీజ్ ద పామ్. గ్రీజ్ ద పామ్ అంటే టు బ్రైబ్. గ్రీజ్ ద పామ్ అంటే టు బ్రైబ్. ఇది మనం వింటూ ఉంటాం కదా, చేతికి తడంటిస్తే కానీ పనులు జరగవని చెప్పి. ఇది జనరల్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ కంటెక్స్లో. యంగ్ ఆఫీసర్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ గ్రీజ్ ద పామ్ వర్క్ నేచర్. సో యంగ్ ఆఫీసర్స్, రీసెంట్గా రిక్రూట్ అవుతున్న వాళ్ళు, ఆర్ మచ్ మోర్ లైక్ మోస్ట్ ఆఫ్ ది అంబిషియస్ అండ్ ప్యాషనెట్ ఆఫీసర్స్, దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ గ్రీజ్ ద పామ్ వర్క్ నేచర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హ్యావ్ ఫీట్ ఆఫ్ క్లే. అంటే ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అని అర్థం. తప్పిదాలు జరగడం. ఫీట్ ఆఫ్ క్లే. సో ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి? హీ టాక్టికల్లీ ప్లాన్ ది మర్డర్ వితౌట్ హ్యావింగ్ హిస్ ఫీట్ ఆఫ్ క్లే. అతను ఫీట్ ఆఫ్ క్లే అంటే కాళ్ళకు మట్టి అంటుకోకుండా ఉండడం. తెలుగులో అయితే మనం ఇలా అనొచ్చు ఈ మీడియంని. అతను ఈ మర్డర్ని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు, కాళ్ళకి మట్టి అంటుకోకుండా ప్లాన్ చేశాడు. సో హీ టాక్టికల్లీ ప్లాన్ ద మర్డర్ వితౌట్ హ్యావింగ్ హిస్ ఫీట్ ఆఫ్ క్లే. సో ఇవి ఇవాల్టి idioms and phrases, and at the same time we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. So that's it from my side. Signing off, your modern teacher.